కావ్యం అనే దాన్ని దేంతో పోలుస్తామంటే కన్య, కావ్య కన్య చక్కగా మెల్లగా చెబుతుంది. సీతమ్మ వారు రాముడికి కూర్చోబెట్టి, ఏమండి అదిగో గోల్కొండ కోటలో రామదాసు గారు చాలా కష్టం పడుతున్నాడు, కొద్దిగా అనుగ్రహించవయ్యా అని చెబుతుంది సీతమ్మ తల్లి. అలా చెప్పదు శాస్త్రం. కాబట్టి కావ్యాన్ని దేంతో పోలుస్తామంటే కన్యతో పోలుస్తాం. కన్య స్త్రీతో పోలుస్తాం. అందంగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది ఉపదేశం అనేటువంటిది. శాస్త్రం అట్లా ఉండదు. పరుషంగా ఉన్న తండ్రిలాగా గట్టిగానే ఉంటుంది, గట్టిగానే చెబుతుంది. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెబుతుంది. మనం చెప్పుకున్నాం ధర్మ అర్థ కామ మోక్ష. ఏమిటి ధర్మం అంటే ఏమిటి అంటే నిత్యంగా ఉండే ధర్మం. వేద విహిత జన్య ధర్మ, వేద అవిహిత జన్య అధర్మ. ఇది శాస్త్రకారు చెప్పిన మాట. ఇది వేదం ఏదైతే చెప్పిందో, వేదం ద్వారా ఏదైతే తెలియబడిందో అది ధర్మం. వేదం ఏదైతే వద్దని చెప్పిందో అది అధర్మం. ఈ ధర్మాలు కూడా మనకి మారిపోతూ ఉన్నాయండి. వేళ రేపట్లో ధర్మాని కోసం మనం ఏం పెద్ద గింజుకోవాల్సిన పనులే చెప్పాలంటే. ఎందుకోసం అంటే ధర్మం 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 అంటే ధర్మం మారుతూ ఉంది స్వరూపం. కలియుగంలో ఉండే ధర్మాలు వేరు, త్రేతాయుగంలో ఉండే ధర్మాలు వేరున్నాయి, కృతయుగంలో ధర్మాలు వేరే ఉన్నాయి. ఏదైతే స్మృతులు ఉన్నాయో ధర్మశాస్త్రాల్లో, అందులో మనం ఇవాళ పాటించాల్సింది ఏమిటి అంటే కలౌ పారాశర స్మృతి. కలియుగంలో మనం పాటించాల్సిన ధర్మశాస్త్రం ఏమిటి అంటే పరాశర స్మృతిని పాటించాలి. కాబట్టి ముందు చెప్పిన గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ పాటించాలంటే ఇవాళ వాళ్ళకి అయ్యే పని కాదు. కాబట్టి ఋషులు ఏం చేశారు అంటే యుగాన్ని బట్టి ధర్మాన్ని కూడా వారే మార్చి చెప్పారు. కాబట్టి ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగిటిని మనం చక్కగా వినియోగించుకుంటే గనక కేరళ రాష్ట్రంలో సాయంకాలం 6 అయ్యేసరికల్లా దీపం పెడతారు, ప్రకాశం ఇస్తుంది చక్కగా. అలాగా మన జీవనానికి కూడా మన యొక్క వాంగ్మయం ప్రకాశం ఇస్తుంది. సరిగ్గా వాడుకోకపోతే అదే మన జీవితాన్ని కూడా అంధకారంలోకి తీసుకెడుతుంది.